స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 19వ శ్లోకాన్ని పాడుకుందాం. బాణేన బాణేన పుష్పధనుషః పుష్పధనుషః. బాణేన పుష్పధనుషః అంటే బాణములు, పువ్వులు లాంటి బాణములుగా ఉంటాయి. మన్మధుని యొక్క బాణం ఎలా ఉంటుంది, అది బాణంలాగా గుచ్చుకోవు, పువ్వుల్లాగా అతి సున్నితంగా ఉంటాయి అన్నమాట. పరికల్ప్యమాన పరికల్ప్యమాన అంటే కల్పించుకున్నటువంటి. త్రాణేన భక్త మనసాం కరుణాకరేణ. త్రాణేన భక్త త్రాణేన భక్త అంటే రక్షణ కలిగినటువంటి భక్తులకి మనసాం కరుణాకరేణ మనసాం కరుణాకరేణ. నీ రక్షణలో నీ దయకి కలిగిన గని అయినటువంటి దానివి నువ్వు, రక్షణకి గని లాంటి దానివి అనమాట. అమ్మ, నీ గనిలో నీ బాణములు గా ఉన్నటువంటి నీ చూపులు, తర్వాత రక్షణలో ఉన్నటువంటి నీ నా మనసు, దయతో ఉన్నటువంటి నీ గని అయినటువంటి దానిలో నన్ను రక్షణగా ఉండనివ్వు. కోణేన కోమల కోణేన కోమల మృదువైన నీ చూపుల యొక్క దృశస్తవ కామకోటి దృశస్తవ కామకోటి. సోణేన శోషయ సోణేన శోషయ అంటే కొన చేత ఎగిరిపోవునట్లు చేయడం అన్నమాట. అంటే నా శోకము సముద్రం లాంటి నా శోకాన్ని నువ్వు ఎగిరింపజేయాలి, లేకుండా చేయాలి అని. మమ శోక సింధుం మమ శోక సింధుం అంటే నా యొక్క దుఃఖాలని, నా శోకాన్ని నువ్వు, నా దుఃఖము శోకం ఎంతటిది, సముద్రం లాంటిది, అట్లాంటి సముద్రాన్ని నువ్వు ఎగిరిపోవునట్లు చేయాలమ్మా అనేసి సాధకుడు చెప్తున్నాడు. మనం ఇప్పుడు కలిసి పాడదాం. బాణేన పుష్పధనుషః పరికల్ప్యమాన త్రాణేన భక్త మనసాం కరుణాకరేణ. కోణేన కోమల దృశస్తవ కామకోటి. సోణేన శోషయ శివే మమ శోక సింధుం. ఇప్పుడు మనం దీని భావం తెలుసుకున్నాము. అమ్మా, నీ చూపులు మన్మధుని బాణము, పువ్వులు బాణముగా గల భక్తులు మనసులకు రక్షణగా కల్పించుచున్నది. అది దయకు గనిగా ఉన్నది. అది మృదువైన చూపుల యొక్క కొనచేత నా యొక్క దుఃఖమనడి సముద్రమును ఎగిరిపోవునట్లు చేయుము అని సాధకుడు చెప్పుకుంటున్నాడు.